హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు వచ్చేసి ఫ్యాబ్రిక్తోని ఈ గులాబీ పూలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఏ ఫ్యాబ్రిక్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే కొంచెం షైనింగ్ ఉన్న క్లాత్ యూస్ చేస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే మనం దీంతో రోజెస్ తయారు చేసుకోవచ్చు అనమాట. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనకు ఏదైనా ఫ్యాబ్రిక్, ఫ్లోరల్ వైర్ ఉంటే ఫ్లోరల్ వైర్ తీసుకోండి. నా దగ్గర అది లేదు, అందుకని నేను కరెంట్ వైర్ తీసుకున్నాను. అండ్ గ్రీన్ టేపు, సీజర్, సూది దారం, క్యాండిల్, ఇవే మనకు కావాల్సినవి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని మనము మామూలుగా స్ట్రైట్గా ఉంటుంది కదా, మనం ఫ్యాబ్రిక్ని దాన్ని స్ట్రైట్గా తీసుకోకుండా క్రాస్గా తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కదిలిస్తే మనకి సాగినట్లుగా ఉండాలి క్లాత్, అలా క్రాస్గా తీసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ క్రాస్ కటింగ్ అందరికి తెలుస్తుంది కదా, క్రాస్ పీస్ తీసుకోవాలి మనము. నేను అలా 3 పీసులు కట్ చేసుకున్నాను. మనం ఎన్ని ఫ్లవర్స్ చేయాలనుకుంటామో అన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీస్ని క్యాండిల్తో అంచులు మొత్తము పోగులు రాకుండా కొంచెం కాల్చుకోవాలి అండి. పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి ఇలా కాలిస్తే. వీడియోలో చూపిస్తున్నట్టుగా కాల్చుకోవాలి. కాల్చేటప్పుడు క్లాత్ని లాగుతూ కాల్చాలండి. దీనివల్ల మనకి పైన కొంచెం వెడల్పుగా వస్తుంది క్లాత్. చూసారు కదా, కాల్చిన తర్వాత అక్కడక్కడ ముడతలుగా కనిపిస్తుంది కదా, అలా వస్తుంది కొంచెం సాగదీసి కాలిస్తే. ఇప్పుడు కరెంట్ వైర్ని తీసుకొని ఆ పైన బ్లాక్ని కట్ చేస్తే మనకి లోపల సన్నటి వైర్లు ఉంటాయండి. ఆ వైర్లు యూస్ చేస్తున్నాను నేను. మామూలుగా అయితే ఫ్లోరల్ వైర్ ఉంటే యూస్ చేయొచ్చు, అది లేదు నా దగ్గర, అందుకోసమని నేను కరెంట్ వైర్లో నుంచి తీస్తున్నాను. ఇది నాకు 2 వచ్చాయి అందులో. ఇప్పుడు దీన్ని పైన కొంచెం వంపుగా మలుచుకోవాలండి, కొంచెం రౌండ్గా వచ్చేటట్టు. ఇప్పుడు దీన్ని మనము ఫ్యాబ్రిక్ ఏదైనా ఒక కొన దగ్గర పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా తిప్పుతూ రావాలి. ఒక 4-5 రౌండ్లు తిప్పాలండి. ఫస్ట్ తిప్పిన తర్వాత కింద మనం క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని కింది వైపు గట్టిగా పట్టుకొని తిప్పుతూ ఉండాలి. అలాగే మనము 4-5 రౌండ్లు తిప్పిన తర్వాత క్లాత్ని మనము వైర్ దగ్గర మలుపుతున్నాం కదా, అక్కడ చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టుకుంటూ చుట్టాలండి. దీనివల్ల మనకి ఫ్లవర్ విచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా వస్తుంది. చూస్తున్నారు కదా, నేను కుచ్చు పెడుతున్నాను కదా చిన్న చిన్న మడతలుగా, అలా మడతలు పెడుతూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుతూ ఫ్లవర్ని తయారు చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఫ్లవర్ లుక్ వచ్చేస్తుంది. సో మనం కింద కుచ్చులు పెడుతూ ఉంటే పైన వెడల్పు వస్తూ ఉంటుంది. మనకి కింద కుచ్చులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టాలి. మొత్తము మనకి ఏదైతే క్లాత్ ఉందో అది దగ్గర 20 ఇంచుల వరకు ఉంది. ఆ క్లాత్ మొత్తాన్ని ఇలాగే కుచ్చులు పెట్టుకుంటూ తిప్పాలి. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ క్లాత్ అయినా యూస్ చేయొచ్చు. నా దగ్గర ఉన్న దాంతోనే చేశాను నేను. ఇప్పుడు అంతా ఫ్లవర్ని ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే పై వైపు అంతా వెడల్పుగా ఫ్లవర్ లుక్ కనిపించేలాగా వెడల్పుగా అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు గ్రీన్ టేప్ తీసుకుని కింద వైపున మొత్తము దాన్ని మనము గ్రీన్ టేప్తో చుట్టేసేయాలండి.
ఆ టేప్ చుట్టేటప్పుడు కూడా క్లాత్ అటు ఇటు కదులుతూ ఉంటుంది, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టాలి. మొత్తం టేప్ని కింద వైర్కి కూడా చుట్టేసుకుంటే మనకి ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఇలా ఎన్ని ఫ్లవర్స్ అంటే అన్ని ఫ్లవర్స్ రెడీ చేసుకొని మనము ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్స్ పెడతాం కదా, బొకే లాగా తయారు చేసుకోవచ్చు. డెకరేటివ్ ఐటెం లాగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఫ్లవర్ అయితే రెడీ అయిపోయిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.